ఓకేనా. నమస్తే అండి, నేను మీ శివరాజ్ యాదవ్, జియాలజిస్టు, మాది పెబ్బేరు మండల్, వనపర్తి డిస్టిక్ అండి. అయితే నేను ఇక్కడ ఇది ఏ ఊరు, ఇక్కడ కస్టమరు రైతు, ఇతని పేరు మొగిలన్న, నాగిరెడ్డిపల్లి, నర్వ మండల్, నారంపేట డిస్టిక్. ఓకే, ఇది ఎన్ని ఎకరాలు పెట్టండి? 7 ఎకరాలు పెట్టి. ఎన్ని బోర్లు వేశారు? 17 బోర్లు వేసిన. అంటే ఏ విధంగా వేశారు? 17 బోర్లు. టెంకాయతో కొందరు వచ్చిండ్రు, చెమ్ముతో కొందరు వచ్చిండ్రు, పుల్లలతో కొందరు వచ్చిండ్రు, ఏ బోరు పడలే. ఓకే, ఎన్ని వేసారు మొత్తం? 17 బోర్లు. 17 బోర్లు. ఒకసారి బోర్లు చూపిస్తారా? చూపిస్తాను. అక్కడ వేసిన ఈయన ఒకే దగ్గర 3 బోర్లు వేసిన. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 బోర్లు, అక్కడ ఒకటి, ఇక్కడ కొంచెం జరగండి. లెఫ్ట్ సైడ్ చెట్లు కదా పై లగ్గినే. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది పాతది. ఇదే ఇది పాతది, పోయినసారి వేసినాం ఇది. ఓకే, అయితే మీరు నన్ను ఏ విధంగా కన్సల్ట్ అయ్యారు? నాకు ఒక అన్న కలిసింది, ఇట్లా ఇన్ని బోర్లు వేస్తున్నా పడతలేవు అన్న, ఎవరైనా ఉంటే చెప్పంటే అన్న కలిసి ఇట్లా చెప్పిండు, పలానూర్లో పెబ్బేరులో ఉన్నాడు, చూస్తాడు జర్నలిస్ట్, సార్ చూపించుకో, ఒక బోర్ అయితే చూపించుకో, సక్సెస్ అవుతుంది అని చెప్పి, దానివల్ల నేను నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయినా. నేను మీకు ఎలా సర్వే చేశాను? ఎన్ని లైన్లు ఇచ్చాను, ఎన్ని పాయింట్లు ఇచ్చాను మీకు? 3 లైన్లు అయితే ఇచ్చారు. 2వ లైన్లో 3వ పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు పడ్డది, ఇది పడ్డది. ఇది ఎన్ని ఇంచులు పడ్డది? ఇది 2 ఇంచులు ఫుల్ పడ్డది. 2 ఇంచులు, 2 ఇంచులు ఫుల్ పడ్డది. డెప్త్ ఎంత వేసారు? డెప్త్ 550 వేసినాం. నేను ఎంత చెప్పాను? 450 ఇలా వచ్చినాయి నీళ్ళు. 550 వేసినాం. ఓకే అండి. అయితే ఇతను నన్ను కాంటాక్ట్ అయ్యే తర్వాత నేను ఈ పొలానికి రావడం జరిగింది. ఇది మొత్తం ఎంత? 17 ఎకరాల పొలం, 7 ఎకరాల పొలం. 7 ఎకరాల పొలంలో మొత్తం సర్వే చేయడం జరిగింది. అయితే ఫస్ట్ లైన్ వచ్చేసి అక్కడ నుంచి ఇట్లా సర్వే చేశాను. మొత్తం 17 పాయింట్ టేస్ అవుట్ తీసుకున్నాను. తర్వాత అక్కడ దాకా ఆ ముందరికి పోయిన తర్వాత ముందరికి పోయిన తర్వాత తేలిపోయింది. దాని తర్వాత 2వ లైన్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయింది, ఒక 10 పాయింట్లు వచ్చినాయి. తర్వాత 3వ లైన్ అక్కడ ముందర ఉన్న చెట్టు దగ్గర నుంచి అక్కడ తీసుకున్నాను, అది పాయింట్లు అయినాయి. అయితే మొత్తం ఓవరాల్ గా ఏమైతుందంటే, ఈ పొలంలో మొత్తం స్టోన్ ఉందండి, బ్లాక్ స్టోన్ ఉంటుంది. అంటే సిమెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఇది డ్రిల్ దింపుతున్నప్పుడు ఆ విధంగా వస్తుంది. అయితే మొత్తం టోటల్ గా ఇప్పుడు ఇది పడ్డది కూడా నేను ఆయనకు 450 ఫీట్లలో నేను గ్యాప్ చెప్పాను. ఫస్ట్ 95 మీటర్ల దగ్గర ఒక గ్యాప్ చెప్పాను. అది అన్నట్టుగానే చిన్న గ్యాప్ వచ్చింది. ఇతన్ని వేసే క్రమంలో మీ ఊరి రైతులు ఏమన్నారండి? రైతులు ఏవకు ఇంత లోతులో నీళ్ళాడుండే ఏవకు అని చెప్పేసి తీసేయ అని చెప్పారు. నేను ఇంకా అన్న చెప్తున్నాను, అన్న ప్రకారం అట్లే చేసిన, ఎండకుండా ఎవరు మాట ఎన్నుకున్నా. నీళ్ళు వచ్చినాయి, కింద లోతులు వచ్చినాయి. ఎంత లోతులు వచ్చినాయి? ఎంత లాస్ట్ ఎంత వేసారు? 550 వేసిన. మొత్తం 550 ఫీట్లు, 450లో నీళ్ళు వచ్చినాయి. 550 ఫీట్లు మొత్తం 0 చేశారు. అయితే ఇక్కడ వీళ్ళ ఊరి రైతులు వచ్చి డ్రిల్లు నడిచే సమయంలో ఊళ్ళో వచ్చి నల్లబండ వచ్చింది, అసలు నీళ్లు వాడవు, ఎవరు చెప్పినా నీకు దిక్కలేసిన ఏమైంది, బండ వచ్చిన తర్వాత నీళ్లు వాడవని చెప్పి చాలా మంది ఆయన డిస్కరేజ్ చేశారు. డిస్కరేజ్ చేసినా కూడా ఆయన నేను స్టార్టింగ్ లో చెప్పాను, నీవు ఈ డెప్త్కు నేను చెప్పినట్లు పోతేనే తప్ప మీకు నీళ్లు రావు, లేకుంటే నేను మధ్యలో ఇచ్చిపెట్టిపోతా అంటే నీ ఇష్టం, లాస్ అయ్యేది నువ్వే అని చెప్పడం జరిగింది. అదే అన్నట్టుగానే ఆయన ముందుగా ఈ చెట్టు కిందనే కూర్చొని డ్రిల్ వేయించాడు. వేపిస్తే అది వాటర్ వచ్చిన తర్వాత మళ్ళా ఏ పబ్లిక్ అయితే అన్నారో అతన్ని అదే పబ్లిక్ మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత ఆయన ఖుషిగా దావతులు చేసుకోవడం కథాకారగానం జరిగిందండి. ఇది మనం చూసిన పాయింట్.
ఇది మనం చూసిన పాయింట్. వాటర్ ఈ నుంచి ఫ్లోయింగ్ దగ్గర దగ్గర ఒక 20, 30, 40 మీటర్లు దాకా, అంటే 50 మీటర్ల దాకా ఫ్లోయింగ్ జరిగింది, పోవడం జరిగింది వాటర్. అయితే దయచేసి, అంటే ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్ అండి, చూసే వాళ్ళకు, రైతులకు మీరు ఇచ్చే సజెషన్ అంటే ఎట్లా, ఏ విధంగా పోతే మనకు సక్సెస్ రేట్ అవుతుందని చెప్పడానికి మీరు ఇచ్చే సలహా. నాకు తెలిసిన ఒక ఆలోచనతో అయితే టెంకాయ చెమ్ములతోనైతే నాకైతే నమ్మకం అనిపిస్తలేదు. ఓకే, జర్నలిస్ట్ తో చూపించుకుంటే మనకి ఎంత లోతులు వస్తాయి, ఏడాపాయలు అనేది చెప్తారు. దానివల్ల నాకైతే మంచిగా ఇదైతే జరిగింది, సక్సెస్ అయింది. ఓకే, నాకైతే ఇదే సక్సెస్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇతనికి నీళ్లు కాలం, నాకు ఇంకో పాయింట్ పెట్టమని చెప్పి అడిగిన్నాను సలహా. అదే నేను సరే ఇస్తా అని చెప్పి కొంచెం నాకు మంచిగా, అంటే మిత్రత్వం బాగా ఏర్పడింది. ఇస్తా అనే క్రమంలోనే నైట్ ఆడ ఎవరో గురువు చెప్పినని చెప్పి అక్కడ అనిపిస్తుంది. పూజారి గారు అంటే ఆయన ఇన్ని చేసి కూడా మళ్ళీ నైట్ కూడా పొరపాటు చేసినది. నైట్ వేయించినావా? ఆ నైట్ గురువు ఎవరో చెప్పిందని చెప్పి ఆ నైట్ వేయించి అది లాస్ అయ్యాడు. ఈ రోజు నేను ఇక్కడ రావడానికి కారణం మళ్ళీ ఇంకో పాయింట్ ఇవ్వడానికి నేను ఇక్కడ వచ్చిన. ఆ పాయింట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు అందరికి వాట్సాప్ లో పెట్టడం జరుగుతుంది. ఆ పాయింట్ ఇస్తా. ఆల్రెడీ నేను ఈ పాయింట్ ఈ సర్వే చేసినప్పుడే నేను అంతా రికార్డ్ చేసి పెట్టుకున్నా. ఏ పాయింట్ ఒక పాయింట్ అయితే ఇచ్చిన, రెండో పాయింట్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నా. ఆయనకు పాయింట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. కాకపోతే ఆయన నిర్లక్ష్యం వల్ల నేను ఇవ్వలేదు, ఆయన నన్ను అడగలేదు. ఈ రోజు రాత్రి అది వేసిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడో నాకు ఫోన్ చేసి, రాండి అన్న ఇట్లా పాయింట్ ఇస్తారా అని చెప్పి నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలోనే ఈ జనం ఇంటర్వ్యూ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ టెంకాయలు, పుల్లలు ఇవన్నీ ఏవి కాకుండా మంచిగా జియాలజిస్టులను సంప్రదించండి. జియాలజిస్టులను సంప్రదిస్తే మీకు ఎంత డెప్త్ లో ఉంది, ఏ గ్యాప్ ఉంది. సరే, నేను జియాలజిస్టుల వల్ల కూడా 100% అనేది ఉండదు. ఏ టెక్నాలజీ ఇంతవరకు రాలేదు, వాటర్ కనుక్కోవడానికి టెక్నాలజీ ఏది రాలేదు. కాకపోతే గ్యాపులు ఎక్కడ పోతున్నాయి, ఎన్నింటిల గ్యాప్ పోతుంది, ఎంత డెప్త్ లో ఉంది అనేది మాత్రం రిపోర్ట్ మన చేతిలో వస్తుంది. జియాలజిస్టులో సంప్రదించి మీరు బోర్లు వేసుకోవాలని మరీ కోరుతున్నాము. మీరేమంటున్నారు మౌలానా గారు? మీరు అదే చెప్తున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? జియాలజిస్టులను సంప్రదించి పెట్టుకోండి అంటున్నారా, లేకపోతే ఎట్లా? నాకు తెలిసిన కాడికి, మిగతా వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, నాకు తెలిసిన కాడికి జర్నలిస్ట్ తోనే చూపించుకున్న కరెక్ట్ అని నాకు క్లారిటీ ఉంది. ఓకే అండి. టెంకాయలను అయితే నాకు నమ్మబుద్ధి అయితే గురువులు వచ్చి 2-3 చూసిపోయి 100% ఆ రోజు నేను ఇక్కడ ఇది